మన యజమానుల దగ్గర అణిగిమణిగే ఉండాలండి. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేయించుకుంటున్నారు అంటే మనం ఎంత నిజాయితీగా, ఎంత గౌరవంగా, ఎంత నెమ్మదితనంగా ఉంటే వాళ్ళంతా మనల్ని మెచ్చుకుంటారండి. అంతేగాని గర్వంతో వాళ్ళకి ఎదురు తిరిగేలాగా మాట్లాడితే వాళ్ళు ఉంచుకోరు కదండి. చిన్న ఉద్యోగం కానీ పెద్ద ఉద్యోగం కానండి, ఏదైనా సరే అండి వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాలండి. ఎందుకంటే నేను చాలా వాటిలో చదివానండి. నేను ఎవరైనా సరేనండి ఉద్యోగాలు చేసే దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలని, వాళ్ళకి కొద్దిగా తగ్గింపుతనం కూడా ఉండాలండి. సహనం, ఓర్పు మాత్రం కంపల్సరీ ఉండాలండి. అప్పుడే ఉద్యోగాలు చేయగలరండి. వాళ్ళకి ఎదురు తిరిగితే మాత్రం ఉద్యోగాలు చేయలేరండి. వాళ్ళు కూడా మనల్ని చాలా చీప్గా చూస్తారు, తీసేస్తారండి. అందుకనే వాళ్ళు చెప్పినట్టు వింటూ వాళ్ళకి వినయంగా ఉంటేనే మనం ఇంకొక మెట్టు పైకెక్కగలమండి. అంతేగానండి మనం దిగజారిపోయేలాగా మన అంతటా మనమే గర్వం చూపించుకొని, మనంతటా మనమే ఈర్ష్య ద్వేషాలు మనలో పెట్టుకొని, వాళ్ళు ఏంటి అలా చేస్తున్నారు, అలా చెప్తున్నారేంటి, అవి నేను చెయ్యాలా, అవి నేను చెయ్యనయ్యి అని మీరు ఆ మనసులో ఆ భావం పెట్టుకొని మీరు పని చేయవద్దండి. వర్క్ చేసే దగ్గర ఎక్కడైనా సరే మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి మీరు అడుగు ముందుకు వేయాలండి. ఎప్పుడైనా చిన్న జాబ్ అయినండే సరే అండి, ముందు చిన్న నుండే పైకి రావాలండి. చిన్న జాబ్లో ముందు జాయిన్ అయితే ఆ జాబ్లో నీవు ఎంత ఇదిగా నువ్వు నీ యొక్క పనితనం వాళ్ళకి చూపించావో అదే రీతిగా వాళ్ళు ఇంకొకళ్ళు పిలుస్తారండి. ఆ జాబుని చూసి ఈ అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు, ఈ అమ్మాయి చాలా బాగా చేస్తుంది, ఈ అమ్మాయి చాలా అనుకువగా ఉంది, చెప్పిన మాట చక్కగా వింటున్నాడు అని అనుకొని వేరే వాళ్ళు పిలుస్తారు ఇంకా ఎక్కువ శాలరీకి.